హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పక్కం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఉప్మా చేయబోతున్నానండి. దీనికోసం నేను ఒక 5 ఇడ్లీని తీసుకున్నాను. ఈ ఇడ్లీని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. ఈ విధంగా అన్ని ఇడ్లీలు ఇలాగ పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. అలాగే 4-5 జీడిపప్పులను వేసుకోవాలండి. పల్లీలు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలండి. ఇది కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి కదండి, పల్లీలు వేగిపోయేవి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేగిపోయినాక ఇందులోని ఇప్పుడు 2 పచ్చిమిర్చినండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఇడ్లీలో కూడా మనం వేసి ఉంటాం కదా, అందుకే కొంచెం కొద్దిగా వేసుకోండి. ఇందులో మళ్ళీ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఇడ్లీని పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పోపు దాంట్లో వేసుకోవాలి. సిమ్లో పెట్టాలండి. ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు ఇడ్లీ వేసినాక స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఇడ్లీ వేసినాక పోపు అంతా బాగా ఇడ్లీకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇడ్లీ పొడిని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అరబద్ద నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నిమ్మరసం వేసినాక ఇడ్లీ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి, ఇడ్లీ ఉప్మాని. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన రెసిపీ అండి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.